హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో కోస్టల్ గార్డ్ ఈ పేరు వినగానే చాలామంది వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, అసలు అక్కడ సముద్రం దగ్గర వీళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు యుద్ధ వాతావరణం కూడా నడుస్తూ ఉంది కాబట్టి ప్రజెంట్ ఎలా ఉంటుంది పరిస్థితులు, ఇలాంటి యుద్ధ వాతావరణంలోని అటు వెళ్ళలేక ఇటు రాలేక కుటుంబాన్ని కలవలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మరి ఇదే కాకుండా 2024లోని మత్స్యకారుల్ని 7గురిని పాకిస్తాన్ దగ్గర ఉన్న అటువంటి కోస్టల్ ఏరియాలోని 7గురిని చాలా సాహసం చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. అతనే మన రమణారెడ్డి గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడదాం. ముఖ్యంగా చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి ఇటువంటి కోస్టల్ ఏరియాస్లోని వీళ్ళు ముఖ్యంగా దాన్ని చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. మరి అవే డౌట్స్ నాకు కూడా ఉన్నాయి, నేను కూడా అడుగుతాం. రమణారెడ్డి గారు నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నారు. హ్యాపీ. అండ్ కోస్టల్ గార్డ్ అనగానే అంటే మనకి ఎందుకు అంత రిస్క్ చేసి ఫ్యామిలీని ఎప్పుడో కలవాలి, వన్స్ వెళ్ళిపోతే మనకి పండగలకి బొబ్బాలకి రాడాలు కూడా ఉండవు, ఎప్పుడు వెళ్తున్నామో మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తామో రామో కూడా తెలియదు, అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కోస్టల్ అనగానే. సో మెయిన్ మీరు చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? అంటే మా అమ్మ మా నాన్న నన్ను కన్నది దేశం కోసమే కన్నారు నన్ను యాక్చువల్గా. అంటే వాళ్ళకి దేశభక్తి బాగా ఎక్కువనా? మా నాన్నకు మా అమ్మ దేశభక్తి అంటే పిచ్చి, వాళ్ళకి ప్రాణం. నన్ను నాకు తెలిసి దేవుడు కానీ వాళ్ళ కడుపులో పుట్టించింది దేశం కోసం, నువ్వు సేవ చేయరా, దేశం కోసం బతుకురా, దేశం కోసం సావురా అని చెప్పి దేవుడు కానీ వాళ్ళకి నన్ను వాళ్ళ జన్మలో నన్ను వాళ్ళ కడుపులో నన్ను పుట్టించినారనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా అమ్మకి మా నాన్నకి వాళ్ళ ఇష్టము నా ఇష్టం. నన్ను కన్నది దేశం కోసం కాబట్టి నేను కానీ దేశం కోసం పనిచేయాలి కాబట్టి ఈ గోల్ ఎంచుకొని సచ్చినా బతికినా దేశం కోసం పనిచేయాలా, దేశం కోసం సావాలా. మన భారతీయులం ఎంతైనా కానీ ఒక పౌరుషం ఉంది మనకి. ఛత్రపతి శివాజీ లాంటి మహారాజులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్గా మనం కూడా ఒక యుద్ధం చేసి మనం ఒక భారతదేశానికి రక్షణగా మనం ఉండాలని చెప్పేసి ఈ గోల్ ఎంచుకొని ఇక్కడికి రావాలి. కోస్ట్ గార్డ్ తల్లిదండ్రులకి భారతదేశం అంటే లేకపోతే దేశానికి మనం ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పి తల్లిదండ్రులకి ఉండడం సహజం. బట్ పుట్టిన పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళవి ఎందుకు మా మీద రుద్దుతూ ఉంటారు. మేము వేరే గోల్స్ ఉంటాయి కదా, ఇంజనీరో డాక్టరో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు కదా. బట్ అదే వారసత్వంగా మీరు తీసుకోవడానికి మీకు అంటే ఏది బాగా ఇన్స్పైర్ చేసింది మెయిన్గా? అంటే మా ఊర్లో చాలామంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఓకే. ఒక 80% ఉన్నారు. వాళ్ళు ఒక మమ్మీ పక్కన వాళ్ళు ఉంటారు కదా, అమ్మ వాళ్ళని అడిగేవారు, మీ అబ్బాయి ఏం చేస్తారు, మా అబ్బాయిని మేము దేశం కోసం పంపిస్తాం, మా అబ్బాయి జవాన్ చేస్తాం అని గౌరవంగా చెప్పేవాళ్ళు మా వాళ్ళు. వాళ్ళని చూసుకొని అమ్మోళ్ళు ఒకసారి ఒక మాట ఇచ్చిన తర్వాత దేశం కోసం వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మనం కానీ ఉంటాం కదా. వాళ్ళే నాకు మా ఊరోళ్ళే చాలామంది ఇన్స్పిరేషన్గా చుట్టుపక్కల మా ప్రాంతంలో చాలామంది ఉన్నారు జవాన్లు, వాళ్ళు కానీ ఇన్స్పిరేషనే. అలాగే నాకు ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, అలాగే మన అబ్దుల్ కలాం లాగా, అలాగే మన భగత్ సింగ్ లాగా వాళ్ళను కానీ మాకు చిన్నప్పుడు చదివే పాఠాలలో వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్గా వాళ్ళు, అరే దేశం కోసం వీళ్ళు ఇంత సేవ చేశారా, వీళ్ళు ప్రాణాలు ఇంత అర్పించారా, వీళ్ళు మనం ఏం చేయలేమా, మన తెమి కాదా అని అటువంటి మహానుభావులు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు నేను ఇట్లా దేశం కోసం అనేసి ఏదో ఒక జాబ్, దళిత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఏఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఏదైనా కానీ దేశం కోసం పనిచేయాలా, ఒక డిఫెన్స్గా నేను పనిచేయాలి దేశం కోసం అని ఈ సెక్టర్ ఎంచుకోవాలి. ఓకే. ఎన్నేళ్ళు అవుతుంది మీరు? 4 years కంప్లీట్. 4 years కంప్లీట్ అయిపోయింది. ఓకే. అండ్ అలాంటి సిచ్యువేషన్స్లోని ముఖ్యంగా అంతమంది మత్స్యకారుల్ని అంత డేర్ చేసి కాపాడడం అంటే ఏంటి? మీరు బతికితే బతికాను, చనిపోతే చనిపోయాను, వీళ్ళని మాత్రం కాపాడాలి, అదొక్కటేనా మీకుండే లక్ష్యం? అంతే. దేశం కోసం బతకాలి, దేశం కోసం సావాలా, జై జవాన్ జై భారత్, దానికోసం ఉండం మనం. ఎంత చేసినా కానీ ఒక చిన్న మంచి చేస్తే ఒక రోజు అనుకుంటారు, 2 రోజులు అనుకుంటారు, వెళ్ళిపోతుంది. మరి మన ఎగ్జాంపుల్ మా ఆంధ్రప్రదేశ్లో మురళీ నాయక్ రీసెంట్గా మన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లో చనిపోయారు. మరి తన తల్లి దేశం కోసం ఒక్కగానో కొడుకుని దేశ సేవలకు పంపించినారు. అలాగే నా తల్లిదండ్రులు కూడా, నేను ఒక్కనే కొడుకుని, నాకు 2 చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు కానీ అలానే దేశ సేవలకు పంపించారు. సచిన బతిని దేశం కోసం పనిచేయాలని చెప్పి, దేశం కోసం సేవాలని చెప్పి మనం చేస్తున్నాము. అందుకోసమని అతను చనిపోయిన తర్వాత తను దేశం కోసం చనిపోయాడని చెప్పి ఎంతోమంది ప్రముఖులు, మొత్తం మన పెద్ద పెద్ద వాళ్ళు ఎగిలేసి వాళ్ళ కానీ కొడుకుని తేలేరు కదా. మరి తను చేసిన తన తల్లిదండ్రులకు తన కొడుకు చనిపోయినా కానీ ప్రపంచమంతా దేశమంతా మెచ్చుకునేలాగా కొడుకును అని ఒక మంచి చేసి వెళ్ళిపోయారు అతను. అలాగా
మేము కూడా రేపు చనిపోయినా నేను ఫ్యూచర్లో నేను చనిపోయినా కానీ మా నాన్నకు కానీ మా అమ్మకు కానీ నా హెడ్ పైన మన బాడీ పైన మన జెండా వేసి నా తల్లిదండ్రులకు ఇచ్చిన అదొక అంటే నా తల్లిదండ్రులకు కనీసం నాకు అదే గోల్. నేను చనిపోయినా కానీ నా మీద నా ఫ్లాగ్ ఉండాలి, నా దేశభక్తి మీద నా ఫ్లాగ్ ఉండాలి, నా ఫ్లాగ్ తీసుకెళ్ళి నేను దేశం కోసం పనిచేస్తానని చెప్పి నా తల్లిదండ్రులకి నేను చనిపోయినా బతికినా దేశం కోసం ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అదొకటి. ప్లస్ మనం ఏ చేసినా కానీ దేశం కోసమే. నా మైండ్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు నాటకపోయిందమ్మా, దేశభక్తి దేశభక్తి దేశభక్తి, బతికితే సచ్చినా దేశం కోసం బతకాలి, దేశం కోసం సావాలని చెప్పి నాకు నాటకపోయింది. అందుకోసమని ఆ ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాగే ఆ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? ఆ రోజు నేను నా కొడుకుని పంపించి ఈరోజు మీరు అంతమందిని కాపాడి CGC మెడల్ గెలుచుకొని దట్టు ముర్ము గారి చేతి మీద, అంటే ఇదంతా మీ సక్సెస్ అనేది మీ పేరెంట్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్ళని ఊహించలేరు, ఈ స్థాయికి వస్తాడు మా వాడు అని చెప్పి ఊహించలేదు. ఒక దేశభక్తి ఉంది వాడికి, పోతానాడు చేసినాడు అని చెప్పి 1 year 2 years అయిపోయింది. వస్తున్నాను, లీవ్కి వస్తూ పోతా ఉన్నాను. అనుకోకుండా కారణాల వల్ల నాకు ఆ ఎక్సర్సైజ్ అనేది దేవుడు ఇచ్చిన వరం ఏమో నాకు తెలియదు. దేశభక్తి నాకు ఇంత దేశభక్తి నాకు చూసుకుని ఆయన అరే నువ్వు చేయరా ఎక్సర్సైజ్ నువ్వు చేయగలవరు అని చెప్పి ఆయన నాకు వరం ఇచ్చినట్టున్నాడు యాక్చువల్గా అయితే. లేకుంటే నాకు ఈ అవకాశం రాదు. నా ఫస్ట్ ఇచ్చిన నా దేశభక్తి, నా తల్లిదండ్రులకు ఉన్న దేశభక్తి ఇవన్నీ చూసి అరే నువ్వు దేశాన్ని పనిచేస్తారా, నువ్వు ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆ భగవంతుడుగా నాకు వరం ఇచ్చినట్టున్నాడు ఆయన. అందుకే నేను ఆ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసి నేను చేయాల్సి వచ్చింది ఆ ఎక్సర్సైజ్. ఓకే, చాలా కష్టపడాము. ఆ ఎక్సర్సైజ్లో రిస్క్ చేసుకున్నాం, ప్రాణాలు తెగించాం. పోతే 1 ప్రాణం, వచ్చి 7 ప్రాణాలు అనుకొని దిగినాం తండ్రి రంగంలోకి. దిగిన తర్వాత మనం తల్లి తండ్రి అమ్మ నాన్న పెళ్ళాం పిల్లలు ఏది లేదు మాకు, ఒకటే దేశభక్తి. సత్య దేశం కోసం సావాలా, బతు దేశం కోసం బతకాలి అని ఒక ధీమాతో దిగిన రంగంలోకి. అండ్ ఇంత దేశభక్తితో మీరు ఉన్నారు. ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ అడిగితే అందులో 10 మాటలు దేశం కోసమే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున్న సమాజం మీరు చూస్తూ ఉన్నారు, మతాల కోసం కొట్టుకుంటూ ఉన్నారు, లేకపోతే కులాల కోసం కొట్టుకుంటూ ఉన్నారు. మీరేమో ఎక్కడో ఉండి వీళ్ళ కోసం మీరు ఫైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమో ఏంట్రా అంటే ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం కొట్టుకొని చంపుకొని దాడుల వరకు వెళ్ళిపోతూ ఉన్నాయి. మీకు అనిపిస్తూ ఉంటుందా ఎక్కడైనా అరే ఏంటి అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? మేమేమో మీకోసం కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏమీ లేకుండా మేమేమో అక్కడ మీకోసం ఫైట్ చేస్తూ ఉంటే మీరనే కాదు డిఫెన్స్లో ఉన్న వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ చూస్తేనేమో ఇలాంటి వాటికి కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. ఆస్తులని, అంతస్తులని, అవని ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు కదా రీసెంట్గా ఎన్ని. ఏమనిపిస్తూ ఉంటుంది మీరు ఇంత చేసి ఆఖరికి మళ్ళీ అక్కడికే జనాలందరూ ఇంకా అక్కడే ఉన్నారు అన్నట్టు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే? ఇది మన జనరేషన్ అంతే. ఇది కులాలని మనం కొట్టుకున్నాం తప్పక దేశంలో మా ఉద్యోగంలో మా దేశ సేవలో మటుకు ఇట్లాంటి కుల మతాలు ఏం లేవు. అతను ఏ కులమా, తను ఏంది, అతను ఏ క్యాస్ట్ అనేసి మాకు అయిన సంబంధం లేదు. తనకు వచ్చాడు, దేశం కోసం వచ్చాడు, దేశం కోసం బతాను, దేశం సత్తాను, అదొక్కటే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అతను ఒక క్యాస్ట్, అతను లోయర్ క్యాస్ట్, అతను ఉన్నర్ క్యాస్ట్, తనలోకి వచ్చే బ్లడ్ మనలోకి వచ్చే బ్లడ్ మా అంటే ఏ పాజిటివ్ బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మారుతుంది అంత తెలిసి, అంత మించిన అది ఏం మారదు. వీళ్ళు ఇట్లా కొట్టుకోవడం అనేది రాంగ్ క్వశ్చన్. అది కొట్టుకోవద్దు మనం. అరే మన కోసం మన పిల్లలు దేశం కోసం పనిచేస్తూ మనలో ఈరోజు మన ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఇరాన్కి ఇజ్రాయల్ ఇక్కడ జరుగుతున్నాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటు సముద్రాలలో ఇట్లా ఆర్మీ వాళ్ళు బీఎస్ఎఫ్ ఇన్ని జరుగుతున్నాయి కదా. మన కోసం మన కుటుంబం మన ఇంతమంది మన ఇండియా మొత్తం ప్రశాంతంగా ఎంతో ఎక్కడ లేని ప్రశాంతత మన ఇండియాలో ఉంది ఇప్పుడు. ఎక్కడ లేదు ప్రశాంతత. అన్ని దేశాలు కూడా వణికిపోతున్నాయి. కానీ మన దేశం ఒక్కటి ఎందుకు ప్రశాంతంగా ఉందంటే అంత ప్రాణాలు అర్పించే వాళ్ళు మన దేశం పుట్టాం కాబట్టి మనకు ఈ భారత్ మాత మనకు అంత ధైర్యం అంత ఇచ్చినారు. మరి నేను కానీ RSS చేశాను, 9th క్లాస్లో RSS చేశాను, రాష్ట్రీయ స్వయం సంఘాన్ని చేశాను. అప్పుడు దేశభక్తి గురించి అప్పుడు కొంత నేర్చుకున్నా. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు ఎంతో ఒక వెలుగు కనుమూరికి వెళ్ళిపోయారు వాళ్ళు, అంటే దేశం కోసం. ఇప్పుడు అటువంటి వాళ్ళు కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. ఇలాంటివన్నీ చూసుకొని వీళ్ళు మారాలి జనరేషన్. ఎందుకు ఇలా ఉండడం? అరే ఇంతమంది మన కోసం మన దేశం కోసం ఇంత ప్రాణాలు అర్పిస్తానరే, మనం ఎందుకు ఇలా కులం మత భేదాలు అని చెప్పి ఆ కులం విట్ట ఈ కులం విట్ట వాడు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనేసి మనం ఎందుకు ఇలా అనుకుంటాను? ఇది కరెక్ట్ కాదు అని వీళ్ళు మారాలి. ఇందుకు నేను ఈరోజు ఇంటర్వ్యూకి రావడం కానీ కారణం ఏంటంటే కనీసం నేను చెప్పే మాటలు కనీసం 10 మంది విన్నా కానీ నాకు సాటిస్ఫాక్షన్, 10 మంది మారినా కానీ నాకు సాటిస్ఫాక్షన్. అందుకోసమని ఈరోజు నేను ఇంత సేవ చేసినాను, దేశం కోసం ఇంత చేశాను చెప్పుకొని రావట్లేదు నేను. కానీ నేను ఒక 24 సంవత్సరాల ఒక విద్యార్థి, ఒక పర్సన్ తన తల్లి ఆశీస్సుల కోసం, తన తండ్రుల ఆశ కోసం, దేశభక్తి కోసం వెళ్ళారు అతను అక్కడికి.
ఇంత చేసి కూడా ఆ అబ్బాయి ఇలా చెప్పడం వల్ల కొంతమంది పిల్లలకైనా కొంతమంది ఒక రూట్ మార్గంలోంచి బయట వెళ్ళే మార్గాలలో అరే అన్న అలా చేశాడు, మా తమ్ముడు అలా చేశాడు, ఎవరొకరు అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత మమ్మల్ని కానీ చూసుకొని మేము కానీ దేశభక్తులు వెళ్ళాలి, భారతదేశం కోసం పని చేయాలి అని ఒక ధీమా రావాలి. మమ్మల్ని చూసుకొని కానీ ఒక 10 మంది కమ్సం 10 మందిని చూసుకొని ఆనందపడినా కానీ మారితే హ్యాపీ, మారతారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మారతారు. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి వచ్చాను ఇక్కడికి. ఒక్క స్టెప్ కాదు, 2 స్టెప్పులు కాదు, చాలా నా వెనకాల ఎవరు లేరు. దేవుడు నమ్ముకున్నాను, బయటకు వచ్చినాను. ఏదో ఇలాంటి స్నేహితులు ఉండడం వల్ల నాకు కొద్దిగా నాకు ఉండే బ్యాక్గ్రౌండ్, నా స్నేహితులు ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన కారణం వల్ల ఒక వ్యక్తి తనే సుభాష్ చంద్రబోస్ అనేసి నాకు ఈరోజు ఇక్కడ తీసుకురావడము, తను నాకు ఒక అంటే ఒక పిల్లర్గా నాకు బోనస్గా ఎంత వెనకల్లో ఉండి వెన్నట్టు నేను ఉండా అని చెప్పేసి చేసి ఈరోజు నాకు స్థాయి తీసుకొచ్చాడు. ఎందుకంటే నన్ను ఎవరు గుర్తించలేదు, ఇంత చేసి కూడా ఎవరు గుర్తించలేదు. కానీ అతను ఒక్కరు గుర్తించి మీరు రావాలి రావాలి, నన్ను ముద్దుగా మామని పిలుస్తుంటాడు, మీరు రావాలి అని చెప్పేసి నన్ను ఇక్కడికి ప్రతిరోజు ఫోన్ చేసి, నేను అక్కడ డ్యూటీలో ఉన్నా కానీ ఫోన్ చేసి రావాలి మామ మీరు రావాలని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చానే తన ఉండే సర్కిల్లో తను మాట్లాడేసి మనకు ఈరోజు ఈ ఇంటర్వ్యూ 10 మందికి మామ మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి, మన భారతదేశంలో మీరు 10 మందికి హెల్ప్గా ఉండాలి, మీలాంటి చూసుకొని ఇంకా ఎంతో మందికి హెల్ప్గా రావాలి మామ అని చెప్పేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. అంటే సముద్రంలో ఉంటారు మీరు, చుట్టుపక్కల ఎటువంటి నెట్వర్క్ ఉండదు, మీ ఫ్రెండ్ సర్కిల్ మీరే ఉంటారు. ఎలా ఉంటుంది సార్? అంటే బయట సమాజంలో ఏం జరుగుతుందో మీకు చెప్పే వాళ్ళే ఎవరు ఉండరు, ఎలా తెలుసుకుంటారు మీరు? ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక సంఘటన జరిగింది. మా నాన్నమ్మ చనిపోయారు. చనిపోయితే నేను సముద్రం షేరింగ్లో ఉన్నా, నో నెట్వర్క్, నో ఫోన్ కాల్స్, నో. మీరు ఎలా ఉన్నారో కూడా ఇవతల వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అసలు మేము చెప్పం ఎవరికి, అమ్మ వాళ్ళకి అని చెప్పాం. ఎక్కడున్నామంటే డ్యూటీలో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మాట ఉండదు వాళ్ళతో. ఇంకా ఎక్కడున్నామమ్మా అంటే డ్యూటీలో, అంతే అయిపోయి. అంటే నేను పలానా డ్యూటీకి వెళ్తున్నాను పలాదని చెప్పం. వాళ్ళకి ఎందుకు భయపడతారు, లేని పను. ఇప్పుడు మన టెన్షన్ వాళ్ళకి ఎందుకు ఇంత ప్రెషరు, ఏ చెప్పం. మేము ఏడున్నామంటే డ్యూటీలో ఉన్నాం అంతే, అది ఒక్కడే చెప్తాము. అని నెట్వర్క్ శాటిలైట్ ఏమి ఉండవు, నో ఫోన్ కాల్స్, నో ఏమి ఉండవు. అసలు ఆడుండేది ఒకటే, దేశం కోసం. ఆడ మనం ఏదైనా మన బాటలు ఎవరైనా వస్తున్నారా ఏంది అనేసి అలాంటి ఎక్కువ డ్యూటీలో ఉంటాం కదా. మాకు ఇలాంటి ఫోన్ కాల్స్ మనం ఫోన్ మాట్లాడుకుంటా ఉంటే దేశం గురించి ఎవరు పని చేస్తారు, అలా ఏం చేయరు కదా. నో ఫోన్స్ ఏముండవు. ఎదురుగాళ్ళు వచ్చా ఉంటాయి, వానలు పడతా ఉంటాయి, విపరీతమైన వానలు, సముద్ర అలలు వస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకొని అసలు ఆ చలి, వేడి, ఎండలకాలం వేడి ఎక్కువ ఉంటుంది, చలికాలం చలి ఉంటుంది, అలానే వానకాలం వానలు అట్నే ఉంటాయి. అన్ని సీజన్లు అలానే ఉంటుంది. సముద్రం వేడి ఎక్కువ. మనం బయటికి కనీసం పైన డ్యూటీ చేసేటప్పుడు వేడి ఎక్కువ ముఖాన్ని కొడతా ఉంటుంది. ఆ సందర్భంలో కానీ మనం ఇవన్నీ ఏం పట్టించుకోము. ఒకటే మనం చేయాలి. ఆ డ్యూటీకి వేసాక, ఆ డ్రెస్ వేసాక ఒక వైపు వేడు మేడం. అసలు ఏం సచిన బతుకు ఆ డ్రెస్ కోసం. అంటే యూనిఫామ్ వేస్తే నా లెవెల్ మారిపోతుంది. ఇంకా ఆటోమేటిక్గా ఏం తల్లి తండ్రి అమ్మ నాన్న ఎవ్వరు ఏం గుర్తురారు. ఆ మూమెంట్లో అట్లా దేశం కోసమే అట్లానే వెళ్ళిపోతుంది. ఇంకా ఏమనిపిదు అసలు. ఆ యూనిఫామ్ దానికున్న లక్షణం అలాంటిది. ఎవరైనా ఇప్పుడు సార్ అంటే పోలీసులు అంటారు కదా, అది కాకి సొక్క వేస్తే ఇలా అనేసి, నా డ్రెస్ తీస్తురా ఎట్లా ఉంటుంది, డ్రెస్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు కదా. ఆ డ్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎంతలా తను ఏం పిరికివాడని కానీ ఆ డ్రెస్ చేసినట్టు ఆటోమేటిక్గా పౌరుషం వచ్చేస్తుంది. మీకు హెల్త్ అది బాగాలేనప్పుడు ఎలా సార్ మరి? అక్కడ మాకు మెడికల్ ఉంటుంది అక్కడ, టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్లు ఉంటాయి, ఇబ్బంది లేదు. ఒకవేళ సీరియస్ అయితే అప్పుడు ఆ దగ్గరలో ఎక్కువ సీరియస్ అవుతుంది అంటే ఇంకా మాకు శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్స్ ఉంటాయి మాకు హెడ్ ఆఫీస్కి. దాని ద్వారా పలానా ఇట్లా ఎమర్జెన్సీ ఏమన్నప్పుడు ఆ ఏరియాలో ఏమన్నా ఎంట్రీస్ ఏమన్నా చూసుకునేది, లేదంటే వాళ్ళకి ఫోన్ చేసేది, ఎవరికన్నా హెలికాప్టర్ ద్వారా అలా వచ్చేసి మాకు మెడిసిన్ కానీ ఎమర్జెన్సీ తీసుకుని వెళ్ళిపోతాం. ఎక్కువ ఎమర్జెన్సీ అయితే మనము డైరెక్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు హెలికాప్టర్ కానీ ఇంకోటి ఏదైనా కానీ మనం షిప్ డైరెక్ట్ ఎంట్రీ చేయడం ఏదో ఒకటి. ఓకే. సో మీరు అక్కడ ఉన్నప్పుడు కనీసం మీ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని కానీ ఏది అనిపించింది? నేను రీసెంట్గా 2 months బ్యాక్ నేను మా అమ్మతో మాట్లాడు 2 months మాట్లాడలేను మా అమ్మ కంటిన్యూగా. పేరెంట్స్ కానీ నో నెట్వర్క్, నో ఫోన్ కాల్స్, వేరే ఎక్సైజ్ ఉంటే. మరి మీ కుటుంబ సభ్యుల చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏమైపోయాడో ఏందో, ఎందుకు మాట్లాడట్లేదు, వాడు ఉన్నాడో లేదా అని భయపెట్టే వాళ్ళే ఎక్కువ మంది. అంటే ఒకటే చెప్తాం, తల్లిదండ్రులు ఒకవేళ ధైర్యంగా ఉన్నా కూడా ఒకటి చెప్తాం. ఫస్ట్ పోయేటప్పుడు అమ్మ పలాని ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, నేను పలానా చోటుకి వెళ్తున్నాను, నేను డ్యూటీ పరంగా వెళ్తున్నాను, నేను చేసినంత మీరు ఫోన్ చేయకండి. నేను ఎప్పుడు ఫోన్ చేస్తానో అప్పుడు మీ కొడుకు మీకు ఉన్నట్టు, అప్పుడు నేను ఫోన్ చేయకపోతే మీకు లేనట్టు, అంతమించి నేను చేయలేను. డైరెక్ట్ చెప్పేస్తాము. అంటే వాళ్ళు
నాన్న ఎట్టరా ఏదో ఫీలింగ్ అని బాధ అనిపించింది. లేదు నన్ను కన్నారు మీ దేశం కోసం బతకాలి, దేశం సావాలని చెప్పి కన్నారు. మరి నన్ను ఇక్కడికి వచ్చి నాకు నాన్న ఎట్రా అంటే మరి ఎందుకు పంపించావు నన్ను ఇక్కడికి? ఏదైనా పేగు బంధం ఉండదేంటండి? పంపించద్దు కదా, పేగు బంధం అనేది ఉండదు. పేగు బంధం తెంచుకుని కదా దేశం కోసం పంపించావు. అయ్యో, ఆ ఎక్సైజ్ నేను అసలు ఫోన్ కానీ చేయలేదు మా మమ్మీకి. 2 months అయిపోయింది. వాళ్ళు కంగారుగా అయిపోయారు. ఫస్ట్ చెప్పాను కదా, సరే బాబు చేస్తాలే అని. అప్పుడు నేను చేసిన ఎక్సైజ్లో 2 నెలలు కంటిన్యూ చేయలేదమ్మా. అసలు నేను ఫోన్ చేయలేదు వాళ్ళకి, అసలు నేను ఎక్కడున్నా తెలియదు అసలు వాళ్ళకి. అప్పుడు అంత ఎక్సైజ్ అంతా సక్సెస్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అమ్మ అప్పుడు ఆమె ఎందుకు ఏడుస్తుంది ఆటోమేటిక్గా, ఇంకా తెలియదు మరి ఎందుకేంటి 2 నెలలు మాట్లాడకపోతే బాధపడేది. బట్ ఏం కాదమ్మా, వచ్చాను కదా ధైర్యంగా ఉండు అని చెప్పి. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలంటే ఎంత బాధపడతారు? అసలు వెళ్ళాలనిపిస్తారా? ఆ సంఘటన చాలా, ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది, నాకైనా బాధ అనిపిస్తుంది. వెళ్ళాలనిపిస్తుందా? ఎందుకురా చాలే, తల్లిదండ్రులు నీ వయసులో ఇంకా చూసుకోవాలి కదా, వీళ్ళని ఇలా వదిలిపెట్టి ఎందుకు అని అనిపించదా మీకు? అనిపిస్తుంది, కానీ దేశం కోసం చేయాలి కదమ్మా. మనం బతికేది ఇంకా ఇప్పుడు ఏదో నెలకు జీతం వస్తుంది కదా, ఆఫీసులో తిరుగుతాను కదా అంటే కాదు కదా, దేశం కోసం పనిచేయాలి కదా అనేసి 1 month వచ్చాము. స్టార్టింగ్ వస్తేప్పుడు ట్రైన్ టికెట్ బుక్ కాకుండా అరే ఆనందంగా వెళ్ళిపోతాను కదా, టికెట్ బుక్ కాకుండా మరి జనాలు కూర్చొని వెళ్ళిపోతాం మూమెంట్ వస్తుంది. పోతే కూడా బుక్ చేసుకునేవా, టికెట్ ఇచ్చి వెళ్తున్నావా అన్నీ గమనిస్తుంటావు. అరే ఇంకొక 2 days ఉంటే బాగుంటుందేమని, అరే ఇంకొక 1 day ఉంటే బాగుంటుందేమని. అంటే వచ్చే మూమెంట్లో ఆనందం వేరు, పోయే మూమెంట్లో బాధ వేరు. అంటే వచ్చిన తర్వాత రోజులు గడిచిపోతుంటాయి కదా ఒకటి. అప్పుడు అనిపిస్తుంది అరే ఇంకొక రోజు ఉంటే బాగుంటుంది, ఇంకో 1 day ఉంటే బాగుంటుంది, అరే పేరెంట్స్ మిస్ అవుతానేమో ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక్కసారి ఊరి పొలిమేర దాటి గడప దాటి వెళ్ళిపోయినామంటే నో ఫ్యామిలీ ఏమి గుర్తురావు, ఇంకా వెళ్ళిపోవడమే. ఓకే, మీకు మరి నాకు తెలిసి లవ్ స్టోరీలు కూడా ఉండవేమో, ఇంకా సముద్రంలోనే ఉంటారు కదా. 10th వరకు కో ఎడ్యుకేషనే. మనకు అంత లవ్లకి వాళ్ళ టైం అంత ప్రయత్నించి అంత ట్రై చేసి అంత టైంగా నాకు లేదు. ఎప్పుడు మా ఊళ్ళో మా గ్రామంలో ఎప్పుడు పేదవాడు ఉన్నాడా, వానికి ఏమైనా హెల్ప్ ఉందా, లేదా ఏమన్నా కష్టం వచ్చిందా, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు పంచాయతీలు కానీ మా గ్రామంలో కానీ ఎవరికైనా చిన్న హెల్ప్లు ఉంటే చేస్తా. ఎక్కువ ఆ ఫీల్డ్లో నేను ఎక్కువ ఏంటంటే ప్రజల్లో ఎక్కువ అంకితంగా నేను ఉండాలా, ప్రజల కోసం నేను పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకు అదే గోల్. నాకు ఎక్కువ పిల్లలు కానీ నాకు స్నేహితులు కానీ అందరూ పెద్ద స్నేహితులు ఉంటారు, చిన్న స్నేహితులు నాకు తక్కువ. ఓకే, మరి ఈసారి మీరు వచ్చారు కదా, మీ పేరెంట్స్ ఏం ప్లాన్ చేయలేదా? మరి పేరెంట్స్కి ప్లాన్ అసలు తెలియదు, నేను వచ్చేవాళ్ళు వాస్తవంగా కలవలేదు ఇంకా. మీరు కలిశాను, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏరోప్లేన్ కన్నా వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే హైదరాబాద్ వెళ్తున్నా, అంతే. నేనే చెప్పలే వాళ్ళకి నేను పలా ఇంటర్వ్యూ వెళ్తున్నాను, పలాంది ఏం చెప్పలే అసలు వాళ్ళకి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న వచ్చినాను, సండే మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేసాను, 10 కల్లా వచ్చేసిన. 10కి వచ్చేసి మా బాబాయ్ అంటే రిలేటివ్స్ కలిసి ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ మా మమ్మీ పొలం వ్యవసాయం చేసుకుంటే చేను దగ్గర మొడవ కట్టుకుంటే చేను దగ్గర ఉండేది. సరే ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి అమ్మని కలిసిపోదాంలే అనేసి వెళ్ళాను. వాళ్ళు ఎండలు మా నాన్న కాడి చేసుకుంటా విపరీతం ఎండ కాస్తా ఉన్నది. నాన్న ఆడ చేను కాడ ఎద్దులు సేద్యం చేసుకుంటా ఉన్నారు. నేను 1 గంట అప్పుడు పోయినా. ఆ ఎండలో కానీ పనిచేస్తాను వాళ్ళు. మనం చేసే కష్టం వీళ్ళు తల్లిదండ్రులు అమ్మ వాళ్ళు అన్ని మడవ ఏదో పొలానికి మడవ నీళ్ళు వేస్తూ ఉన్నారు. మా పిన్ని అందుకుండేది అక్కడే, కలిసి మాట్లాడాను. వాళ్ళు ఏదో తెలియని బాధ వచ్చిన మళ్ళీ వాళ్ళు ఎక్కడే క్వశ్చన్ ఇప్పుడు వెళ్తావు నాన్న, మళ్ళీ 2 రోజులు ఉంటావా? వాళ్ళ జాలి ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ. ఇప్పుడు వెళ్తావు నాన్న, 2 రోజులు ఉన్నానా అనేసి. మా చెల్లెలు అందుకు ఉండన్నా 2 రోజులు. మా రిలేటివ్స్ అందరూ మా ఫ్యామిలీ, మా వాళ్ళు అందరంటే నాకు 2 చెల్లెళ్ళు. వాళ్ళు అన్న ఇంకో 2 రోజులు ఉండన్నా, మా బావ కానీ మా పిన్ని వాళ్ళు కానీ మా బాబాయిలు అందరూ ఇంకో 2 రోజులు ఉండిపోవచ్చు కదా నాన్న అంటే. మా కుటుంబం మా అమ్మోళ్ళు 4. ఓకే, అందరూ 4 ఆడపిల్లలే వాళ్ళు. అంటే వాళ్ళకి అబ్బాయిలు ఎవరు లేరు, ఉన్నొక్క అబ్బాయి ఏమో దేశానికి. మా 4 ఆడపిల్లలు కానీ 4 ఒక్కొక్కరు పుట్టారు. అందుకోసం నేను పెద్దవాని నన్ను ఇక్కడ పంపించండి. వాళ్ళందరూ ఒక తెలియని ఫీలింగ్, అరే ఎందుకు ఇచ్చావారు అసలు, ఎందుకు ఎంచుకునేవారు ఈ జాబ్ అసలు, ఎందుకు మీ అమ్మాయి మీ నాన్న చెప్పినారు ఎంచుకుంటావారా నువ్వు, మాకు చూడాలి కదరా అనేసి. నెక్స్ట్ ఏంటి ఇంకా మీరు మొత్తం మీ లైఫ్ అంతా అంకితం ఇంకా అటేనా? ఫ్యామిలీ లైఫ్ దేశం కోసం బతక, దేశం కోసం సావాలా. ఫ్యామిలీ లైఫ్ ఏమొద్దా? ఇంకా ఫ్యామిలీ లైఫ్ అంటే చూద్దాం, భగవంతు రాసి పెట్టింటే అది ఆ టైం వచ్చినప్పుడు జరిగిపోతుంది అది. కానీ అంతే. అప్పుడు కానీ వచ్చే అమ్మాయి కానీ దేశం కోసం దేశభక్తి బాగుండి మంచిగా అమ్మాయి నా భర్త కానీ తను కానీ అనిపిస్తుంది కదా, దేశం కోసం నా భర్త ఇంత గౌరవం ఇంత పనిచేస్తున్నాడు దేశం కోసం, నేను కానీ తనకు సపోర్ట్ చేయాలా. నా భర్త చచ్చిపోయిన బతికి నా భర్త చేసి ఆ దేశభక్తి నాకు రెస్ట్ ఫ్యూచర్లో నేను చనిపోయిన నా బిడ్డగా నేను ఆ ఒక్క దేశభక్తి కలిగేయాలి కదా అనేసి ఆ వచ్చే అమ్మాయి కానీ అలాంటి అమ్మాయి వచ్చి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా ఆలోచించాలి కదమ్మా. ఇప్పుడు మనం చేసే దేశభక్తి కోసం, మనం పనిచేసే దేశం కోసం
అలా ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి దైవ నిర్ణయం దేవుడు నిర్ణయిస్తే మరి వచ్చినప్పుడే అమ్మాయిని మార్చుకుంటాంలే, అంటే ఇలా ఉంటాం అనేసి ఆ సందర్భాలు పట్టేసి ఒకవేళ తను మారాలనేప్పుడు మార్చేస్తారైతే మార్చాలి, తప్పదు కదా. వచ్చిన తర్వాత మారకుంటే మారుతారులే వచ్చిన తర్వాత. అండ్ కోస్టల్ గార్డ్ కి సంబంధించి మీకు సాలరీస్ ఎలా ఉంటాయి, గట్టుకుంటాయా? గట్టిగా ఉండవు, నార్మలే. గట్టిగా అంటే ఏముంది, ఖర్చులకు వస్తుంటది పోతా ఉంటది, ఏదో పని జరుగుతుంటది కదా మనకి అనేసి. ఎంత ఉంటాయి సార్? మన జీతం కోసం పని చేయాలి కదా. ఊరికే ఏదో మా అంచనా. జీతం కోసం పని చేయట్లేదు. ఇస్తారా సార్ ఒక 1-2 lakhs? అంత వస్తే ఇంకేం మరి ఎవరు ఇంకా నేను వస్తా అంటారు కదమ్మా, అట్లా ఏమి ఉండదు. అంత ఉండవా? అంత రిస్క్ చేస్తారు కదా, అంత రిస్క్ చేస్తారు ఆఫీసులకు ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ బట్టి. అంటే స్టార్టింగ్ బేసిక్ పే ఇంత ఉంటుంది, ఆ తర్వాత చిన్న చిన్నగా పెంచుకుంటూ పోతారు. ఓకే ఓకే. లక్షలు అంటే అవి ఆఫీసుల్లో మనకు మన జీతాల కోసం అంత ఆలోచించలేదులేమ్మా, జరిగిపోతుంది అట్లా అంతే. మరి మీరు ఇంటికి పంపిస్తూ ఉంటారా ఏమైనా మీ మమ్మీ డాడీకి? వచ్చినప్పుడు అమ్మలు క్యాంటీన్ నుంచి ఆ సబ్బులు తీసుకురా, సరుపులు తీసుకురా అయ్యో అని అనిపిస్తుంది. అప్పుడు తీసుకొస్తాంలేమ్మా. ఆల్మోస్ట్ ఏం ఎక్కువ నేనేం తేను అక్కడి నుంచి. అనవసరం టికెట్ బుక్, ఒకసారి ఇంటికి వస్తే టికెట్ అని బుక్ చేసుకున్నాను యాక్చువల్ అయితే. అది జనరల్ ఏదో పట్టుకుని ఏదో పట్టు పరిగెత్తాను అనేసి చిన్న హ్యాపీ అనిపిస్తుంది ఇంటికి వెళ్తాను అని. ఆ లీవ్ పుట్టప్. ఎన్ని రోజులు ఉంటారు నార్మల్గా ఇంటికి వెళ్తే? 90 days 25 days అంతకని ఎక్కువ. అది కూడా మీరు ఇంట్లో ఉంటారు నాకు తెలుసు. ఇది కూడా గ్యారంటీ, మొత్తం తిరుగుతానే ఉంటారు. ఇది కూడా 100%. వచ్చిన రోజు మా అమ్మ అంటే సరే ఒక్కరోజు ఇంట్లో తినరా నువ్వు, నాయన ఒక్కరోజు తినరా నువ్వు అంటది. సరే సరే. ఉదయం నేను 8 గంటలకు బయలుదేరితే ఈవినింగ్ నైట్ వచ్చాక 10 అయిపోద్ది ఇంటికి. మళ్ళీ నేను ఒక్కసారి ఫోన్ చేస్తారు, అమ్మ ఎక్కడ ఉన్నాను అని. పలానా చోట ఉన్నాను, నువ్వు నాకు డిస్టర్బ్ చేయకుండా. మళ్ళీ ఆమె నెక్స్ట్ నేను తిరిగి చేసేందుకు నాకు చేయదాం ఫోన్. నేను మళ్ళీ ఒకవేళ నైట్ లేట్ అయిందంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తుంది, ఎక్కడ ఉన్నావు, ఎంతసేపు పడుతుంది, అన్నం తినాలా, నేను తినాలా, నువ్వు వస్తావా, నేను తిను అని ఉంటుంది కదా అని. ఇంటికి వచ్చిన కనీసం పేరెంట్స్ ఒక్క రోజుగా నేను కూర్చొని హ్యాపీగా తినేది అయితే నాకు తెలిసి బహుశా చాలా రోజుల తర్వాత. అది ఎప్పుడు చిన్న మరి ఈసారి ప్లాన్ చేస్తారా ప్రశాంతంగా కూర్చొని తిని? అనుకుంటానమ్మా, మరి ఏమో చూడాలి, ఇంటికి వెళ్ళి దైవ నిర్ణయం ఈసారి చూడాలి. మీ నిర్ణయం ఉండాలండి ఫస్ట్ చూడాలి. మీరు అసలు బిజీ 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 తిరుగుతూనే ఉన్నాను. బట్ నన్ను కానీ దేవుడు ఈరోజు ఈ స్థాయిలో 10 మందిలో ఒక పేరు రావడం అని నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యబలమే. నాకు చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం, అది ప్లాన్ చేద్దాం. పేరెంట్స్తో కూర్చొని ఒకరోజు ఫుడ్ తినాలి. ఇలాగే మా మా ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నన్ను చూసుకొని నాలాంటి వాళ్ళని కొద్దిగా ప్రోత్సహించి, మరే మన పిల్లవాడు, మన తెలుగోడు, 2 తెలుగు రాష్ట్రాలు చెప్తున్నాను, కొద్దిగా నాలాంటి వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేసి నాలాంటి వాళ్ళు కొద్దిగా పైకి తీసుకెళ్తే మేము ఇలాంటి వాళ్ళకి ఎంతోమంది దేశం కోసం పనిచేసే వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ, పేరెంట్స్కి ఎంతోమందికి ఒక సపోర్ట్ ఫిల్లర్గా, ఒక ఇన్స్పిరేషన్ ఉంటామని చెప్పేసి మా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు, పెద్దలకు అందరూ చెప్తున్నాను. మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. మేము ఎప్పటికీ మీ బిడ్డలాగా, మీ కన్న కొడుకులాగా మేము కానీ మీతో ఎప్పటికీ సపోర్ట్గా, ఏదైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి చూడాలి. డెఫినెట్గా ఇంత చెప్పారు కదా, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధించబట్టే, మిమ్మల్ని అభిమానించబట్టే ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు. ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఈసారి ఫ్యామిలీతో కొంచెం తిని ఆ ఫొటోస్ ఏవో షేర్ చేయండి కొంచెం మాకు. 100% మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.